మా అయ్య కాదు జర దుఃఖనం పోయి కందిపప్పు పట్టుకరా పో అంటే పోరాడు పోతాడా? చిల్లర మిలుగుతుంది ఓ చాక్లెట్ కొనుక్కో అంటే పక్కా పోతాడు. ఇవాళ రేపు ఓటర్ల కథ కూడా గట్లనే ఉన్నదుల్లా. మీకు మంచి చేస్తాం, మీ బతుకులు మారుస్తాం, జర మాకు ఓటయ్యిండ్రని ఏ పార్టీ అని అడిగితే డిపాజిట్ కూడా రాదు. గదే మీకు కావాల్సినవన్నీ మేము చూసుకుంటాం, మాకు కావాల్సిన బలం ఇయ్యండ్రంటే ఫుల్ లిమతిస్తారు. అందరు అట్లనే ఉంటారని కాదు, చాలా మటుకు నడిచేదైతే గదే మరి. 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్క తేలింది, కొత్త సర్కార్లు రాబోతున్నాయి. ఇక నోట్ల ముచ్చటేందంటే పైకము మందు కలిపి 1445 కోట్లు పట్టుకున్నదట ఎన్నికల సంఘం. అండ్లా ఎక్కువ మటుకు తమిళనాడులోనే 662 కోట్లు, మళ్ళా బెంగాల్లో 573 కోట్లు, అస్సాంలో 117 కోట్లు, కేరళలో 80 కోట్లు, పాండిచ్చేరిలో 10 కోట్లు. ఓట్లు పడాలంటే ఉత్తగనేనా మరి? ఉద్దర హామీలు ఎన్ని ఇచ్చినా, ఫ్రీ పథకాలు ఎన్ని పెడతామని చెప్పినా ఓటుకు నోటు వంచాల్సిందే, మందు దాపాల్సిందే. తమిళనాడు, బెంగాల్ పెద్ద రాష్ట్రాలు కాబట్టి ఓట్లలనైనా నోట్లలనైనా ఈ 2 రాష్ట్రాలే ముందున్నాయన్నట్టు. అవతలి పాటోళ్ళు 500 ఇస్తే 1000, వాళ్ళు 1000 అంటే 2000. అర్రాస్ పాట అనుకోరాదుండ్రి. మందుకాడ కూడా అంతే, కోటరా ఆఫా ఫుల్లా, ఏ బ్రాండు ఎంత పిరంగల్లది వంచిండ్రన్న దాన్ని బట్టే ఈవీఎంలా ఏ బటన్ మీద నొక్కాలనేది డిసైడ్ చేసిండ్రు కొందరు ఉత్తమ ఓటర్లు. ఏమింగట్ల నడవనీయమని ఎన్నికల సంఘపోళ్ళు చెక్ పోస్టులు పెట్టి చెక్కింగ్లు పెంచి ఓట్ల ముందు గల్లీలన్నీ తిరిగి పుణుకులాడితే 5 రాష్ట్రాల్లో గివి దొరికినాయట. ఇక దొరకకుండా సాటుంగా వంచినాయి, అంతకు 10 ఇంతలుంటాయి పక్కా.